ఓకే. హలో గాయ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు అంబికా విజయ్ డైరీస్. వెల్కమ్ బ్యాక్ టు డే 12 ఆఫ్ వ్లాగింగ్. ఇప్పుడు టైం లిటరల్లీ 1:30 అవుతుంది నైట్. నేను ఇప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేశా. సో వెనక లగేజ్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, మేము ఊరికి వెళ్తున్నాము. రేపు మార్నింగ్ 6 o'clockకి ట్రైన్ ఉంది. సో నాకు ఇవన్నీ సర్దుకునేసరికి ఈ టైం అయింది. మేము ప్రతి 10 డేస్కి 15 డేస్కి అలా ఇట్లా ఊరికి వెళ్తూ వస్తూ ఉంటాం కదా. ప్రతిసారి ఇలానే ఉంటుంది. ఒక్కొక్కసారి ముందే ప్యాక్ చేసి పెట్టేసుకుంటా పనులు ఏం లేనప్పుడు. కానీ ఈ మధ్య కొంచెం షెడ్యూల్ మారిపోయిందనమాట. ఎడిటింగ్ ఇవన్నీ షూట్ చేసుకోవడం, ఎడిట్ చేసుకోవడం, అప్లోడ్ చేయడం. సో నాకు కొంచెం బిజీ అయిపోయాను. అందుకే ఇంత టైం అయింది ప్యాక్ చేసేసరికి. సో ఈరోజు వ్లాగ్లో ఇదే ఉంటుంది. దీంతో పాటు నేను ఊరికి వెళ్ళడానికి ఎలా ప్రిపేర్ అయ్యాను, ఎలా గ్రూమ్ అయ్యాను, ఇది కూడా ఉంటుంది. చూడండి, ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. ఈ వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, లైఫ్ స్టైల్, కుకింగ్, ట్రావెలింగ్, షాపింగ్, డిఐవైస్ ఇలా చాలా ఉండబోతున్నాయి. సో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అంబికా విజయ్ డైరీస్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. అస్సలు లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మ్యాక్సిమం ప్రతి అమ్మాయికి హెయిర్ కట్ చేయించుకోవాలని ఉంటుంది కదా, కానీ ఎక్కడో ఆగిపోతూ ఉంటాము. మళ్ళీ జుట్టు పెరుగుతుందో లేదో, ఎక్స్పెరిమెంట్స్ చేయడం ఎందుకు అని ఆ కన్ఫ్యూజన్లో ఉంటాము. నేను కూడా అంతే. ఆల్మోస్ట్ 6 months నుంచి హెయిర్ కట్ చేయించుకోవాలి అని అనుకుంటూనే ఉన్నా. కానీ అక్కడి వరకు వెళ్ళి అమ్మో ఇప్పుడు వద్దులే తర్వాత చేయించుకుందాం అనేసి వెనక్కి వచ్చేస్తున్నా. ఈసారి అలా కాదని చెప్పి ఎట్లా అయినా హెయిర్ కట్ చేయించుకోవాల్సిందే అని గట్టిగా ఫిక్స్ అయిపోయి స్టూడియో 11 అనే సెలూన్కి వెళ్ళిపోయాను. నాకైతే ది బెస్ట్ అనిపించింది. అంత బాగా సర్వీస్ చేశారు. ఇంకా స్టాఫ్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. నేను చెప్పిన హెయిర్ కట్ చెప్పినట్టు చేశారు. అందుకే నేను ఇంత హ్యాపీగా ఉన్నా. అసలే నా జుట్టు వాల్యూమ్ తక్కువ, అందులోని ఇప్పుడిప్పుడే పెరుగుతుంది. సో నేను చెప్పాను లెంత్ అస్సలు తగ్గకూడదు, లేయర్స్ కనిపించాలి, ఇంకా బ్యాంగ్స్ కాకుండా ఫేస్ ఫ్రేమింగ్ చేయండి అని చెప్పాను. నేను చెప్పింది చెప్పినట్టు ఎగ్జాక్ట్గా చేశారు. నాకు అందుకే చాలా అంటే చాలా బాగా నచ్చింది. హెయిర్ కట్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఒక డౌట్ ఉంది, అసలు నేను చెప్పినట్టు అనుకున్నట్టు వస్తుందా, నాకు అసలు సెట్ అవుతుందా అని. కానీ ఎగ్జాక్ట్గా నేను అనుకున్నట్టే వచ్చింది. అందుకే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మంచి మంచి ప్యాకేజెస్, ఆఫర్స్ ఉన్నాయి. ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. నేను వెళ్ళిన సలూన్ అయితే స్టూడియో 11 చింతల్ బ్రాంచ్కి వెళ్ళాను. కంప్లీట్ డీటెయిల్స్ నేను ఇన్స్టాగ్రామ్ రీల్లో పోస్ట్ చేసా, ఒకసారి చెక్ చేయండి. హెయిర్ కట్ చేయించుకున్న తర్వాత ఫ్లెక్స్ చేయకుండా ఉంటామా, నాకైతే చాలా నచ్చేసింది. మీకు ఎలా అనిపించింది, నాకు సెట్ అయిందా లేదా ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. ఇంత మంచిగా హెయిర్ కట్ చేయించుకొని బ్లో డ్రై పెట్టించుకొని బౌన్సీ హెయిర్తో ఫ్లెక్స్ చేసుకుంటూ ఇంటికి వచ్చిన దాన్ని రాగానే ముందు తలస్నానం చేసేసాను. ఎందుకంటే నాలో ఉన్న టిపికల్ తెలుగు మైండ్ సెట్ బయటకు వచ్చేసింది. చిన్నప్పుడు ఇంటికి రాగానే క్రాఫ్ట్ చేయించుకొని లేకపోతే హెయిర్ కట్ చేయించుకొని అమ్మ వెంటనే తలస్నానం చేయించేసేవాళ్ళు కదా. నాకు ఇంకా అదే గుర్తొచ్చి ఫస్ట్ నేనైతే మంచిగా తలస్నానం చేసి జడేసుకొని ఇంకా అప్పుడు పనులు స్టార్ట్ చేసుకున్నా. నా పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి 1:30 అలా అయింది టైం. ఆ టైంలో ప్రశాంతంగా ఈ సర్దుకునే ప్రోగ్రామ్ పెట్టుకున్నాను. ఈసారి అనుకున్న చిన్న లగేజ్లోనే వెళ్ళాలి, ఎందుకంటే ప్రతిసారి పెద్ద పెద్ద బ్యాగులు వేసుకొని వస్తాను, ఎట్లా పడితే అట్లా సర్దుకుంటా. ఈసారి అలా కాదని ఆర్గనైజ్డ్గా ప్లాన్ చేసుకున్నాను. మా నాన్న అంటారు ప్రతిసారి లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని చెప్పి. సో ఈసారి నాకు కావాల్సిన డ్రెస్సులన్నీ మంచిగా ఆర్గనైజ్డ్గా సర్దుకోవాలి అని చెప్పి ఇలా నీట్గా ప్యాక్ చేసుకున్నాను. నిజంగానే చిన్న బ్యాగ్లోనే ఎన్ని జతలు పట్టాయో నాకే అనిపించింది, అబ్బా ఈసారి భలే సర్దాను అని చెప్పి. మేము 2 ఈవెంట్స్కి అటెండ్ అవ్వాలి. ఫస్ట్ మా ఊర్లో కొలుపులు జరిగితే అక్కడికి వెళ్ళాలి. సో వాటికి కావాల్సినవి అన్నీ మంచిగా పెట్టేసుకున్నా. ఆ తర్వాత మా తమ్ముడు ఎంగేజ్మెంట్ ఉంది. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. సో ఆ ఎంగేజ్మెంట్కి కావాల్సినవన్నీ ఇంకొక కవర్లో పెట్టి నీట్గా ప్యాక్ చేసుకున్నాను. సో తమ్ముడు ఎంగేజ్మెంట్కి కావాల్సినవన్నీ ఫస్ట్ నేను అమ్మోళ్ళ ఇంట్లో పెట్టేస్తా, ఎందుకంటే ఈ లగేజ్ అటు ఇటు తిప్పుతూ ఉండలేం కాబట్టి ఫస్ట్ అక్కడికి వెళ్తాం కాబట్టి ఇంకా నీట్గా అక్కడ పెట్టేద్దామని దాని ప్రకారం సర్దుకున్నా. మిగిలిన స్టఫ్ ఉంటుంది కదా, సేఫ్టీ పిన్స్, చిన్న చిన్న బొట్టు బిళ్ళలు, క్లిప్స్, ఇవన్నీ ఇంకొక బ్యాగ్లో పెట్టుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నాను. అదైతే హ్యాండీగా ఉంటుంది, ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు అని చెప్పేసి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నా. ప్రతిసారి బ్యాగ్ ఓపెన్ చేయలేము కదా అని చెప్పేసి ఇంకా హ్యాండ్ బ్యాగ్లో సర్దటానికి ఓపెన్ చేస్తే మా రువికా గాడి ప్యాంపర్స్ ఇవన్నీ కనిపించినాయి. అంటే చెత్త ఎక్కడ పడేయం, బ్యాగ్లోనే పెట్టుకుంటాం. నా అలాగే ఎవరన్నా ఉంటే కమెంట్ చేసి చెప్పండి. ఎప్పుడో పెట్టింది ఇప్పుడు తీసి పడేశాను. ఇంకా అలా నా ప్యాకింగ్ అయితే నీట్గా కంప్లీట్ చేసుకున్నా. ఇంకా నైట్ వేర్ ఇంకా ఇవన్నీ కూడా నేను షోల్డర్ బ్యాగ్ ఉంది విజయ్ది, సో విజయ్ బ్యాగ్లో పెట్టేశాను. మొత్తానికి ఇలా ఆర్గనైజ్డ్గా సర్దుకున్నాను. నాకు ఇంకో టాస్క్ ఏంటంటే వచ్చేటప్పుడు కూడా ఇలానే ఆర్గనైజ్డ్గా తెచ్చుకోవాలి. ఇది నాకు ఒక పెద్ద టాస్క్. సో ఇదనమాట వీడియో. ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.